మారిన కృష్ణాపురం జలాశయం. ఆక్రమణలో ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలు. జైకా నిధులతో మరమ్మతులు చేసిన టీడీపీ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు ఆపిన జగన్ సర్కారు. చిత్తూరు నుంచి తమిళనాడు పారుతున్న వరద నీరు. హే కృష్ణ. రాయలసీమ ప్రాంతాల్లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అసలే ఇరిగేషన్కు సంబంధించినటువంటి మేజర్ ప్రాజెక్టులు ఏవి కూడా లేదు. ఏదో ఉన్నటువంటి 1-2 ప్రాజెక్టులు మధ్య తరహా ప్రాజెక్టులకు మాత్రమే కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఏదైతే కార్వేట్ నగరం మండలం పరిధిలో ఉన్నటువంటి కృష్ణాపురం జలాశయం ఉందో ఆ జలాశయానికి దాదాపు 51 ఏళ్ల చరిత్ర కలిగి ఆ జలాశయము ఇప్పుడు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కావడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాజెక్టులోకి వస్తున్నటువంటి నీరంతా కూడా వృధాగా తమిళనాడు ప్రాంతాల్లోనికి తరలి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతము ఈ కృష్ణాపురం జలాశయం ప్రాజెక్టు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ విధంగా నిర్లక్ష్యానికి గురైంది, గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి పూర్తి నిర్లక్ష్యానికి గురైంది అనేటువంటి అంశాలపైన ఏవైనా అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం రండి. అసలే కరువు ప్రాంతం, వర్షాధారమే సాగుకు ఆధారం. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిస్థితి. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమీ లేవు. ఆరాకొరగా ఉన్న చిన్న మధ్య తరహా ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. మరమ్మతులు చేయటంపై పాలకులు అధికారులు పట్టించుకోవటం లేదు. వానాకాలంలో కాస్తో కూస్తో ప్రాజెక్టుల్లోకి వచ్చే నీరు వృధాగా పోతోంది. ఏకంగా రాష్ట్ర సరిహద్దులు దాటి తమిళనాడు ప్రాంతం వైపు పారుతోంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల పరిధిలో మధ్య తరహా ఇరిగేషన్ ప్రాజెక్టు కృష్ణాపురం జలాశయం నిర్మించారు. 1975లో నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో పూర్తయి అందుబాటులోకి వచ్చింది. 2 కొండల మధ్య కృష్ణాపురం జలాశయం నిర్మించారు. వర్షాకాలంలో వచ్చే వరద నీరే ఈ ప్రాజెక్టుకు ప్రధాన జలవనరు. వానలు సమృద్ధిగా కురిస్తేనే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతుంది. సుమారు 30 గ్రామాల ప్రజలకు సాగు, తాగునీటి పరంగా ఈ ప్రాజెక్టు ఉపయోగం. ప్రాజెక్టు వద్దకు వెళ్ళేటువంటి రహదారి కూడా ఏ విధంగా ఉందో మనము స్పష్టంగా ఒకసారి చూడవచ్చు. ఏదైతే మెయిన్ రోడ్డు నుంచి ప్రాజెక్టు వద్దకు వెళ్ళేటువంటి రహదారి అత్యంత అధ్వానంగా దయనీయంగా ఏర్పడినటువంటి పరిస్థితి. కనీసము మరమ్మతులు కూడా నోసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గతంలో ఈ ప్రాజెక్టుకు దాదాపు 27 కోట్ల రూపాయలు మంజూరయ్యి ఇప్పటికి దాదాపు అందులో కొంత నిధులను కూడా ఖర్చు పెట్టినటువంటి ఆ పనులన్నీ కూడా పూర్తిగా నిరుపయోగంగా వృధాగా అయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ దారి పరిస్థితి ఏంటి? కనీసం ఈ ప్రాజెక్టు కేవలం ఇరిగేషన్ వల్లే కాదు, పర్యాటకంగా కూడా కొంచెం అభివృద్ధి చెందింది. ఇప్పటికీ పర్యాటకులు వస్తూ ఉంటారు. మాన్సూన్ సీజన్లో అయితే చాలా చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడ చాలా రమణీయంగా కొండల మధ్యలో చాలా అద్భుతంగా కనపడుతుంది. దానికోసం బయట తమిళనాడు నుంచి కానీ మన తిరుపతి, ఈ చంద్రగిరి ఈ సైడ్ నుంచి కూడా వస్తూ ఉంటారు. కానీ కనీసం ఈ రోడ్ ఇంత అధ్వానంగా తయారైంది, దానికి గ్రావెల్ తోవడమనో లేకపోతే కనీసం ఆ జైకా సంస్థ ఇచ్చిన నిధులతో అన్న రోడ్డు చేసి ఉంటే చాలా బాగుండేది అనేసి మా అభిప్రాయము. ఇది మొత్తానికి ఏదైతే ఇది ఒక కనీసము ప్రాజెక్టే కాదు, ఒక పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందుతుంది. ఎలాంటి ప్రాంతాన్ని నిర్లక్ష్యము చేయడము మంచిది కాదనే ఒక ఆవేదన కూడా స్థానికుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి. మనం ఏదైతే ఇప్పుడు చూపిస్తున్నామో అది లెఫ్ట్ కెనాల్కు సంబంధించినటువంటి కాలువ. ఈ కాలువ దాదాపు ప్రాజెక్టు నుంచి ఎండింగ్ వరకు ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇది కేవలము 1/2 కిలోమీటర్ల వరకు మాత్రమే కాలువ నీటి ప్రవాహం ఉంది. మిగతా ప్రాంతం అంతా కూడా పూడిక తీయకుండా పనులు కూడా చేయనటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా లాస్ట్ వరకు కూడా ఈ నీరు పారేటువంటి పరిస్థితి కనిపించలేదు. దీంతో రైతులకు చాలా నష్టం వాటిల్లుతూ మరోపక్క ఇక్కడ ఈ పర్యాటక ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి నేపథ్యంలో దీన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఒక ఆవేదన అయితే స్థానిక ప్రాంతం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.
కృష్ణాపురం జలాశయానికి ఇరువైపులా కుడి ఎడమ కాలువలు ఉన్నాయి. ఈ 2 కాలువల ద్వారా సుమారు 10 కిలోమీటర్ల మేర నీరు పారుతుంది. దీంతో వేలాది ఎకరాలకు సమృద్ధిగా నీళ్లు అందుతాయి. రైతులు ఏటా 3 పంటలు సాగు చేసుకుంటారు. అంతేకాదు ప్రాజెక్టు కింది భాగంలో అనేక చెరువులకు లింకు కెనాళ్ల ద్వారా నీరు చేరుతుంది. అదనంగా చెరువుల కింద రైతులు పంటకు ఉపయోగకరంగా ఉండేది. రాను రాను ప్రాజెక్టు ఇరువైపులా ఉన్న కాలువలు పాడయ్యాయి. ఈ కారణంగా ప్రాజెక్టు నుంచి నీటి సామర్థ్యం తగ్గింది. ఒకవేళ నీరు ఉన్న కాలువల ద్వారా పంటలకు చేరని పరిస్థితి. అంపల్లి ప్రాజెక్ట్ అనేది సుమారు అంటే ఒక 15-20 కిలోమీటర్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 కాలువలు ఉన్నాయి. ఒక కాలువకును నీతిగా పనిచేయలేదు, దాంట్లో నీళ్ళు కరెక్ట్గా పోవటం లేదు, 3 పంట అనేది లేదు, మాకు నిండా ఇబ్బందిగా ఉంది. దయచేసి దీని గురించి అందరూ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ పట్టించుకొని దీన్ని బాగా చేయాలని కోరుకుంటున్నాను సార్. 2019కి ముందు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం జపాన్ నుంచి జైకా నిధులు 27 కోట్లు తీసుకొచ్చి మరమ్మతులకు ప్లాన్ చేసింది. అయితే టెండర్లు పిలిచి పనులు ప్రారంభమయ్యే నాటికి 2019 ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే టీడీపీకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని ప్రాజెక్టు పనుల కొనసాగింపుపై అభ్యంతరం వ్యక్తం చేసింది వైసీపీ. అంతే, కృష్ణాపురం జలాశయం మరమ్మతు పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ పనులపై సీతకన్ను వేసింది. దాదాపు 10 కోట్ల పనులు జరిగాయి. వాటికి బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు ఆపేశారు. అరాకొరగా చేపట్టిన పనులకు చేసిన ఖర్చు కూడా బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఏదైతే మధ్యధార ప్రాజెక్టు కృష్ణాపురం జలాశయం ఉందో ఆ జలాశయము ఏ విధంగా నిర్లక్ష్యానికి గురైంది అనే దానికి ప్రత్యక్షంగా మనం ఇక్కడ ఉదాహరణగా చూడొచ్చు. ఇది మన వీడియో జర్నలిస్ట్ మహేష్ చూపిస్తున్నటువంటి కాలువ ఏదైతే కుడి కాలువ ఉందో ఈ కుడి కాలువ మొత్తం కూడా చెట్లు ముళ్ళ పొదలతో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏదైతే 2017-18 ప్రాంతంలో ఈ జైకా అనేటువంటి సంస్థ జపాన్కు సంబంధించినటువంటి సంస్థ ద్వారా దాదాపు 27 కోట్ల రూపాయల నిధులు అప్పట్లో మంజూరైనప్పటికీ కూడా ఆ తర్వాత 2019లో ఎన్నికల కోడ్ సందర్భంగా అప్పుడు పనులన్నీ ఆగిపోవడం, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కూడా పూర్తిగా నత్తనడక సాగి బిల్లులు కాకుండా పోవడంతో కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం అంతా కూడా పూర్తిగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఈ ప్రాంతం వాసులందరూ కూడా రైతాంగము ఏదైతే ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకుని పంటలు పండించడానికి పూర్తిగా వారికి అవకాశం లేకుండా పోయినటువంటి పరిస్థితులు అయితే మనము చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ ప్రాజెక్టు ఏదైతే కృష్ణాపురం మధ్యధార ప్రాజెక్టు ఉందో ఇది పూర్తిగా నిండితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి దాదాపు వేలాది హెక్టార్ల భూమికి సాగునీరు సంవత్సరానికి 3 పంటలు కూడా సరిపడేటువంటి నీరు ఈ ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి అందేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కావడంతో ఈ నీరంతా కూడా వృధాగా తమిళనాడు ప్రాంతానికి తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా దీనిపైన ప్రస్తుత గవర్నమెంట్ అయినా దృష్టి పెట్టి నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ కృష్ణాపురం జలాశయాన్ని మరమ్మతులు చేపట్టి మళ్ళీ మనుగలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ అయితే ఈ ప్రాంతం వాసుల నుంచి వ్యక్తమవుతుంది. ఇక మెయిన్ రోడ్డు నుంచి ప్రాజెక్టు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. ప్రాజెక్టు లోపల భాగం మట్టితో నిండిపోయింది. కుడి ఎడమ కాలువలు కూడా పూడిపోయి ముళ్ల పొదలు దర్శనమిస్తున్నాయి. కాలువ టేల్ ఎండ్ వరకు నీరు పారని దుస్థితి. అందుకే తక్కువ మంది రైతులకు ప్రయోజనం కలుగుతోంది. నిజం దేవుడెరుగు, నీరు పల్లం ఎరుగు అన్నట్లుగా వానాకాలంలో ప్రాజెక్టు నిండుతుంది. ఆ నీరంతా పల్లంగా ఉన్న తమిళనాడు సరిహద్దుల్లోకి ప్రవహిస్తుంది. 2019 నుంచి 2024 వరకు జగన్ జమానాలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు నాటి డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ప్రాజెక్టు అభివృద్ధి గురించి పట్టించుకోలేదు, నిర్లక్ష్యానికి గురి చేశారంటూ భగ్గుమంటున్నారు స్థానిక రైతులు. గత 5-6 ఏళ్లుగా ఈ డ్యామ్ ఎలాంటి మరమ్మతులకు నోచుకోవట్లేదు. అధికార నిర్లక్ష్యం ఒక కారణము, పూడికి తీగిపోవడము, ఈ మధ్య జైకా సంస్థ ద్వారా వచ్చిన నిధులను కూడా దుర్వినియోగపరచడము, ఆ వచ్చిన కాస్త కాంట్రాక్టర్లను కూడా అప్పటి అధికారులు అనొచ్చు లేదా రాజకీయ నాయకులు అనొచ్చు, బహుశా వాళ్ళ దౌర్జన్యం కారణంగా వాళ్ళు కూడా అరాకొర పనులు చేసి వెళ్ళిపోయారు. సో కెనాల్స్ మనం చూసుకున్నట్టయితే పాత కెనాల్లో బెటర్ అనిపిస్తుంది ఇప్పటికంటే. దాదాపుగా 5-6 కిలోమీటర్ల వరకు ఈ కెనాల్ ఉండేటివి. సో దాని కింద దాదాపు 10,000 ఎకరాల దాకా ఆయకట్టు పారుతూ ఉండేది. ప్రస్తుతానికైతే ఒక మాటలో చెప్పాలంటే ఈ డ్యామ్ మీద ఆధారపడి అయితే ఎవరు వ్యవసాయం చేయట్లేదు. ఉన్నవాళ్ళు బోర్ల ద్వారా వ్యవసాయం చేసుకుంటున్నారు.
లేదు బావుల ద్వారా చేసుకుంటున్నారు తప్ప డ్యాము నమ్ముకుని అయితే ఎవరు చేయట్లేదు. ఇన్ కేసు ఒకవేళ వాటర్ బాగా వర్షాలు పడి నిన్నప్పటికీ కరెక్ట్గా ఒక పంటకైతే నీళ్ళు అందుతున్నాయి తప్ప దాని తర్వాత ఏమి దానివల్ల ఉపయోగం అయితే అస్సలు రావట్లేదు. దానికి కారణం పూడికి తీసుకోవడం కూడా ఇంకో కారణం ఖచ్చితంగా చెప్పొచ్చు. కృష్ణాపురం జలాశయం పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేయొచ్చు, అయినా పట్టించుకోవటం లేదు. ప్రాజెక్టు పై భాగంలో గెస్ట్ హౌస్ ఉంది. అది అసాంఘిక కార్యకలాపాలకు ఇప్పుడు అడ్డాగా మారింది. చీకటి పడితే చాలు మందుబాబులకు కేర్ ఆఫ్ గా మారుతోంది. ఎందుకంటే అక్కడ పనిచేయాల్సిన ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదనే ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం స్పందించి 5 దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన కృష్ణాపురం జలాశయాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంత రైతులకు మేలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రాంత వాసులు. ఇది కృష్ణాపురం యొక్క జలాశయం యొక్క తాజా పరిస్థితి. దాదాపు 51 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పీరియడ్లో ఈ ప్రాజెక్టు పూర్తి అయినటువంటి పరిస్థితులు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక సంవత్సరాలు కూడా ఈ ప్రాంతంలో నుండి వేలాది ఎకరాల భూమికి వేలాది మంది రైతులకు నీటిని అందించి పంటలను పండిస్తూ పుష్కలంగా నీరు అందించినటువంటి ఈ ప్రాజెక్టు ఈవేళ పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కావడంతో ఈ ప్రాంతంలో నుండి రైతాంగానికి నీరంతా కూడా అందకుండా వృధాగా తమిళనాడు ప్రాంతానికి తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా ఈ ప్రభుత్వము దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని మరమ్మతులు చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి ఒక ప్రధానమైన డిమాండు ఈ ప్రాంతం రైతుల నుంచి వ్యక్తమవుతోంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కృష్ణాపురం జలాశయం నుంచి.